మన ఎడల దేవుడు కలిగిన ఉద్దేశాలు, దేవుని సంగతులు మనుషులు కలిగిన ఉద్దేశాలకు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బాబో ఒక పాప ఉంది. ఆ బాబు ఎడల పాప ఎడల తల్లి చూసే కోణం వేరే ఉంటుంది, తండ్రి చూసే కోణం వేరే ఉంటుంది. అన్నదమ్ములు చూసే కోణం వేరే ఉంటుంది. కోణం అంటే అర్థమైంది కదా. కోణం అంటే ఏంది? పర్స్పెక్టివ్ ఇంగ్లీష్లో అంటారు, దృక్పథం. అంటే ఒక వ్యక్తి ఎడల దృక్పథాలు, ఇప్పుడు తల్లి దృక్పథం వేరే ఉంటుంది, తండ్రిది వేరే ఉంటుంది. చూసే యాంగిల్, పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక బిడ్డని తల్లి చూసే పర్స్పెక్టివ్, తండ్రి చూసే పర్స్పెక్టివ్, అన్నదమ్ములు చూసే పర్స్పెక్టివ్, ఆ దృక్పథము, ఆ కోణాలు వేరేగా ఉంటాయి. కానీ దేవుడు చూసే కోణం కూడా వేరే ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా మనల్ని దగ్గర నుంచి చూస్తాడు, పరిస్థితుల్లోకి వెళ్ళి చూస్తాడు. కానీ మనుషులైతే మనల్ని పైకే చూస్తారు, పైకే డిసైడ్ అయిపోతారు. ఒకవేళ ఆ దేవుడి కోణాన్ని గనక గ్రహించగలిగితే మనం కూడా అలాగే చూడగలం.